హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. ధ్యానులు అడిగిన ప్రశ్నలకు పత్రిజీ మాస్టర్ సమాధానాలు. ధర్మబద్ధంగా ఎలా జీవించాలి? మనిషి పుట్టిన ప్రతి ఒక్కరూ మౌలికంగా 3 ధర్మాలను తప్పక పాటించాలి. మొదటిది దేహం పట్ల ధర్మం. ఈ భూమి మీద అనేక అనుభవాల ద్వారా అనంతమైన జ్ఞానాన్ని పొందటానికి జన్మ తీసుకున్న ఆత్మస్వరూపులమైన మనందరికీ దేహం ఒక వాహనం. ఈ వాహనాన్ని మనం ఎప్పటికప్పుడు శృతిబద్ధంగా లయబద్ధంగా చూసుకుంటేనే అది మనకు సరైన విధంగా సహకరిస్తూ ఉంటుంది. వాహనం బాగుంటేనే కదా మనం ఎప్పటికైనా ప్రయాణం చేయగలం, ఎక్కడికైనా. మరి మనం వచ్చిన పనిని చక్కబెట్టుకోగలం. కనుక శుద్ధ శాకాహారంతో శరీరానికి సరైన పోషణను అందిస్తూ ధ్యానంతో దానిని శక్తివంతం చేయాలి. మన శరీరంలో కోట్ల కణాలు ఉన్నాయి. వాటన్నింటికీ మన గురించి బాగా తెలుసు, కానీ మనకే వాటి గురించి ఏమాత్రం తెలియదు. అందుకే సరికాని మాంసాహారంతో వాటిని బాధిస్తూ వాటిని వేదనకు గురి చేస్తున్నాం. పెట్రోల్ కారులో డీజిల్ పోసి నడిపి దాని ఇంజన్ పనితీరును దెబ్బతీసినట్లు మాంసాహారంతో మన దేహం యొక్క పనితీరును దెబ్బతీస్తూ మనం అభాసు పాలవుతున్నాం. ఈ కోట్ల కణాల్లో ప్రతి ఒక్క కణం కూడా ఎంతో జ్ఞానవంతమైంది. మన కణజాలం అంతా కూడా ప్రతి క్షణం ఒకదానిని ఒకటి సమన్వయపరుచుకుంటూ క్రమక్రమంగా ఆత్మ ఉద్దీపన దిశగా సాగుతూ ఉంటుంది. కనుక వాటితో మనం సరైన విధంగా ప్రవర్తించాలి అంటే మనకు నిరంతర ధ్యాన సాధన మరి అహింసా ధర్మాచరణయే మార్గం. రెండవది సమాజం పట్ల ధర్మం. సమాజంలో మనం కూడా భాగస్వాములం కనుక అందరూ సుఖంగా సంతోషంగా ఉంటేనే మనం కూడా సంతోషంగా ఉంటాం. అందుకు గాను మన దగ్గర ఉన్న ఆర్థిక సంపదను, ఆధ్యాత్మిక సంపదను అందరితో పంచుకోవాలి. అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం వంటి అనేక దానాలతో పాటు ధ్యానదానం కూడా చేయాలి. ధ్యాన ప్రచారం ద్వారా ధ్యానదానం చేయకపోతే మిగతా అన్ని దానాలు కూడా వ్యర్థమైపోతాయి. మూడవది ఆత్మ పట్ల ధర్మం. మనం ఏ పని కోసం ఈ భూమి మీద జన్మ తీసుకున్నామో విశేషంగా ఆ పని మీదే ధ్యాస ఉంచుకుంటూ మరి ఇతర దైనందిన కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉండాలి. వచ్చిన పనిని సజావుగా పూర్తి చేసుకోకపోతే ఇక్కడ గడిపిన మన జన్మకాలంతో పాటు మనం సంపాదించిన సంపదలన్నీ వ్యర్థమైపోతాయి. ఆ తర్వాత చనిపోయి పైలోకాలకి వెళ్ళాక జరిగిన అనర్థాలకు చింతించిన లాభం ఉండదు. మళ్ళీ జన్మ తీసుకోవడానికి వేచి ఉండాల్సి వస్తుంది. కనుక సమయాన్ని అనవసరమైన కాలక్షేపాలతో అతిగా వ్యర్థం చేసుకోకుండా ఇతోధికంగా ధ్యాన సాధనలో ఆత్మను పరిపుష్టం చేయాలి. విశేషంగా స్వాధ్యాయ సాధన చేస్తూ ఉండాలి. విస్తృతంగా సజ్జన సాంగత్యం చేయాలి. థ్యాంక్ యూ.